వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలకు వివాహ వ్యవస్థను వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు యువతీ యువకులు. కోర్టుల్లో కేసెస్ అవేమో విడాకులు మావిడాకుల మాదిరి ఫీల్ అయిపోయి వాళ్ళంతా ఆ యొక్క కారణాలు చాలా చిన్నవి. కూర్చొని మాట్లాడుకుంటే తరిగిపోయే సమస్యలను కూడా యువతలో ఓపిక అనేది లేదిప్పుడు. ఆవేశం, ఆవేశపూరితమైన నిర్ణయాలు, క్షణికంలో తీసుకునేటువంటి నిర్ణయాలు. ఆ! చట్టాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చట్టంలో ఉండేటువంటి ఏదైతే బాగుపడాలా వ్యవస్థ అనేది చట్టం వెసులుబాటు అట్లా ఆడవారికి కల్పించిందో, వాస్తవంగా ఆడవారు అదే యొక్క చట్టంలోని లోపాలను ఒడిసి పట్టుకొని, అదే చట్టంతో చుట్టం మాదిరిగా ఈ యొక్క మగవారిని వేధిస్తున్నారు ఒకవైపు నుంచి. అనవసరమైనటువంటి కేసెస్ పెట్టి మగవారిని హరాస్ చేస్తున్నారు. మానసికంగా డిప్రెషన్స్‌లోకి వెళ్ళేట్టుగా చేస్తున్నారు. ఆ! మెటీరియలిస్టిక్స్ కోసం బిహేవియర్స్ అన్నమాట. అవన్నీ ధనదాహానికి, అత్యాశకు బలైపోతున్నాడు మగవాడు ఇటీవల కాలంలో. వీటిని బేస్ చేసుకొనే వివాహ వ్యవస్థ మీద మక్కువ తగ్గిపోతాంది యువతకు. ఇక్కడ ఆడవాళ్ళు కేసెస్ మేము పెట్టకూడదా? మాకు అన్యాయం జరిగితే అంటే పెట్టొచ్చు. ఎప్పుడు? శృతి మించినప్పుడు, మీకు మీ యొక్క ఆత్మగౌరవానికి, మీ యొక్క బ్రతుకుకు భంగం కలిగి, మీ యొక్క జీవితం పతాక స్థాయి నుంచి పతనానికి పడిపోయినప్పుడు, మీకు హింస జరిగినప్పుడు మీరు కోర్టుకెళ్ళొచ్చు. నేను వెళ్ళకూడదు అని అనటం లే. కానీ ప్రతి చిన్న దానికి, ప్రతి చిన్న ఇదికి పెద్ద కట్టెతో కొట్టకూడదు, పెద్ద ఆయుధాన్ని వాడకూడదు అంటా నేను. టైం వేస్ట్ కోర్టుకు వెళ్ళడం ద్వారా టైం వేస్ట్, మనీ వేస్ట్, సైకలాజికల్‌గా డిప్రెషన్స్ ఇవన్నీ జరిగి చివరికి వాళ్ళిచ్చేటువంటి ఆ యొక్క పేపరు వీళ్ళిద్దరి మధ్య బంధం తుంచేస్తుందంట. దట్ ఈస్ వెరీ నా దృష్టిలో భలే వెరైటీ థింగ్ ఇది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనల్ని కొడతారు, తిడతారు, మందలిస్తారు. ఏమి బాగుపడల్లా, నా బిడ్డ మంచి స్థాయికి రావాలా అని కొడతారు, తిడతారు. వాళ్ళ మీద మనం ఎప్పుడు కేసెస్ పెట్టలేదే. చట్టం ఉంది. వాడుకోవచ్చు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు తిట్టుకో ఉంటాం, కొట్టుకో ఉంటాం. అవన్నీ క్యాజువల్‌గా తీసుకుంటూ మళ్ళా లైఫ్‌ని లీడ్ చేయడం లేదా రెగ్యులర్‌గా? మరి భార్యాభర్తల విషయానికొచ్చే కొద్దీ ఎందుకంత రోసాలు? ఎందుకంత ఇగోలకు? ఆ! ఎందుకంత కోపతాపాలకు పోయి, చిన్న చిన్న అనవసరమైన విషయాలన్నిటికి కోర్టుకెళ్ళిపోయి, కేసెస్ ఫైల్ చేసేసుకొని, మీ యొక్క జీవితాలను, అర్థవంతమైన జీవితాలను అర్థం లేకుండా చేసుకుంటున్నారు యువత. అది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ తల్లిదండ్రులు కూడా వివాహం చేసేటప్పుడు ఇద్దరి ఇష్టాయిష్టాలను కనుక్కోవాల. ఫస్ట్ డ్రాబ్యాక్ అదే మెయిన్. ఇష్టాయిష్టాలను కనుక్కోరు. ఇప్పుడు ఆధునిక కాలంలో అందరూ ఉన్నత చదువులు చదువుకునే బిడ్డలే. వాళ్ళు ఆ చదువులు చదువుకునేటువంటి క్రమంలో ఎవరో వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాళ్ళే ఎంపిక చేసుకునేటువంటి కాలం ఇప్పుడు. ఆ ఎంపిక చేసుకున్న వాళ్ళను తల్లిదండ్రులు ఒప్పరు. వానికి ఆర్థిక పరిస్థితి బాగాలేకుండానో, వాడు పేదవాడు అయ్యుండొచ్చు. లేదు వాడు ఒక నిజంగా పొరంబోకోడైనా అయ్యుండొచ్చు. ఈళ్ళు ఇష్టపడింటారు. వాళ్ళకి నచ్చదు. ఏదో ఒకటి దండిచ్చి ఈ పాపకు వేరే వాళ్ళతో బొట్టు కట్టించి పారేస్తారు. పెళ్లి చేసేస్తారు. మళ్ళా ఈళ్ళు గమ్మునుండరు. వాళ్ళెప్పుడో ప్రేమించిన వాళ్ళను మళ్ళా తగులుకుంటారు పోయి. ఇదే రంపు రామాయణమే జరుగుతాండేదిప్పుడు. వీళ్ళంతా చెత్త సంస్కృతికి బీజాలు నాటుతన్నారు. ప్రేమించినప్పుడు వాడినే చేసుకోవాలి సావాలా ఎవరైనా గానీ. ఆడదే గానీ, మగోడే గానీ ఎవరినైనా ఇష్టపడినప్పుడు, వాళ్ళతో బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళనే చేసుకొని వాళ్ళతోనే బ్రతకాల. అంతేగాని
ఇంకొకరి జీవితంలోకి పోయిన తర్వాత మళ్ళీ ఆ ఓల్డ్ ఇదిని ఈ జీవితాల్లోకి తీసుకొచ్చి, ఇటు ఆమె జీవితం నాశనం చేసుకొని, ఇటు వాడి జీవితాన్ని నాశనం చేసి, మధ్యలో వాడెవడో ఎంటర్ అయినోడు వాని జీవితం నాశనం అయిపోయి, ఇంతమందిని మిస్‌గైడ్ చేసేసి, జీవితాలతో ఆడుకుంటూ అదొక జీవితమా? ఇక్కడ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలా. ఒక్కసారి పెళ్లి అని వివాహ వ్యవస్థతో వానికి బాధ్యత తీసుకున్నాక చేయి చేయి కలిపిన తర్వాత కష్టం, నష్టం, లాభం, కష్టం, సుఖం, లాభం, నష్టం ఏది జరిగినా కష్టంలో గానీ, నష్టంలో గానీ, లాభంలో గానీ వాళ్ళ చెయ్యి వదలకూడదు. అంతకుముందు నువ్వు ఏమైనా గానీ నువ్వు వేషాలు వేసినీలే. అది కాదు ప్రామాణికం. నువ్వు ఎప్పుడైతే ఒకని బాధ్యతలోకి నువ్వు ఎంటర్ అయిన తర్వాత బాధ్యతాయుతంగా ఉండాల్సిందే, అది ఆడదైనా, మగోడైనా. ఆ బాధ్యతాయుతంగా లేకన పోయినప్పుడే ఈ సమస్యలన్నీ ఉత్పత్తి అయితాయి. ఒకరు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల కుటుంబాలు పాడైతాండాయి. కుటుంబాలు నాశనమై సొసైటీ అంతా పాడైపోతాంది. దీనివల్ల విష సంస్కృతిని మనం అందిస్తాన్నాం. ఈ విష సంస్కృతి వల్లే సంసారాలు చెడిపోతాండాయి. దానివల్ల అందరూ కూడా వివాహ వ్యవస్థల మీదనే నమ్మకం కోల్పోయి, యువత ఈరోజు వివాహం అంటేనే ఒక అదేదో ఒక వింత పదార్థంగా చూస్తున్నారు తప్ప, ఒకప్పుడు వివాహం అంటే ఎంత మక్కువగా ఉండేదో ఇప్పుడంతా విష పదార్థంగా చూస్తూ, ఆ యొక్క విష సంస్కృతికి అలవాటు పడుతూ, వివాహమే వద్దు బాబోయ్ అనే టయానికి ఇప్పుడు వచ్చేసినారు యువత అంటే, అది వారి తప్పు కూడా కాదు. జరుగుతానే పోకడలు అట్టుండాయి. సమాజంలో తీసుకుంటానేటువంటి చర్యలు అట్టుండాయి. ఆ చర్యలన్నీ ఆ విధంగా ఉన్నాయి కాబట్టే ఈరోజు యువత వెన్నులో వణుకు పుడుతోంది. వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎక్కడ పాడు చేసుకుంటారో అనేటువంటి ఒక నిరాశత, నిర్లిప్తతలో ఆ యొక్క యువత అంతా ఏం చేయాలో అర్థం కాక మాకు పెళ్ళే వద్దు అనే టైప్‌కి వచ్చేసినారు. ఇక్కడ ఓపికలు ఎవ్వరికీ ఉండవు. ఈ కాలం ఉన్నత చదువులు చదువుతున్నారే తప్ప ఓపిక, సహనము, డిసిప్లినరీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ యాక్సెప్ట్స్ ఏమీ పాటించడంలే యువత. అది ఏం చదువులు చదువుతాం సస్తన్నారో అర్థమే కాదు. ఏంటి చదువులు? చదువు డిసిప్లిన్ పెంచాలా? చదువుకున్న వాళ్ళకంటే చదువు రానోళ్ళే చాలా విఘ్నతతో వ్యవహరిస్తున్నారు ఈ కాలం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను హాస్టల్లో వేసేసి ఇష్ట ప్రకారం వాళ్ళు హాస్టల్స్‌లో తిని, పెరిగి బాధ్యత లేకుండా, ఒళ్ళుపై తెలియకుండా చాలామంది ఈరోజు ఇక్కడ దెబ్బతింటున్నారు. ఇక్కడ ఒక్కరిదే తప్పు కాదు. వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా తప్పు ఉండొచ్చు. అన్ని సెక్టార్స్‌లో కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలా ఈ విషయాలలో. ఎందుకంటే మీ పిల్లడు, పిల్లది ఏం చేస్తున్నారనేది మీరు గమనించుకోవాలి. ఒక్కసారి ఒకరి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత బాధ్యతాయుతంగానే ఉండాలి. లేకపోతే ఎంటర్ కావద్దండి. ఇప్పటికి కూడా యువతకు నేను చెప్తా ఉండా. ఎట్టి పరిస్థితుల్లో ఒకరిని మీరు కట్టుకున్నాక సావైనా, బ్రతుకైనా, కష్టమైనా, సుఖమైనా, నష్టమైనా, లాభమైనా వానితోనే బ్రతకాలా. దట్ ఈజ్ రైట్ రాయల్. ఎప్పటికీ కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ ఉన్న బండికే ఆల్ ఓకేస్ ఉంటాయి. అట్లే వివాహము అనేటువంటి యాక్సెప్ట్‌లోకి ఎవడైనా అడుగు పెట్టినారు అంటే, ఆ వివాహ వ్యవస్థను గౌరవించి సొసైటీలో వాళ్ళిద్దరూ మనగనగాల్సిందే. బ్రతకాల్సిందే. ఎట్టి పరిస్థితిలో కూడా డీవియేషన్స్ జరగకూడదు. చట్టాల్లో కూడా పటిష్టమైనటువంటి చట్టాలు రావాల. కాలం మారుతున్న కొద్దీ చట్టాలు కూడా మారుతా రావాల. ఎంతోమంది మగవారు సఫర్ అవుతున్నారు నాకు తెలిసి. లేడీస్ సఫర్‌నెసెస్ తక్కువ. ఎందుకంటే లేడీస్‌కి లాస్ అన్నీ వాళ్ళ ఫేవర్‌గానే ఉన్నాయనేది కూడా ఉంది.
వాళ్ళకి ఫేవర్స్గా ఉన్నాయని దాంట్లో లొసుగులను వాళ్ళు వాడుకుంటున్నారు. మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే చెప్పేది, ఎప్పుడైనా భార్యాభర్తలు గొడవ జరిగినప్పుడు ఫస్ట్ భార్యాభర్తలకే వదిలేయండి. వాళ్ళు మాట్లాడుకుంటారు. రోజుసేపు ఏదైనా అరుచుకున్నా గానీ మళ్ళా ఒక మూడో గంటకు వాళ్ళు కలుసుకుంటారు. ఒకవేళ పొరపాటున మీ ఇంటికొచ్చేసిందా మీ బిడ్డ, కూర్చోపెట్టి సమస్య ఏంటి? సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అని అడగండి. కూర్చోపెట్టండి ఇద్దరిని. మిగతా వాటికైతే గంటలు గంటలు మాట్లాడతారే. లైఫ్‌లో ఒక సమస్య వస్తే మీ బిడ్డలకు మీరు సర్ది చెప్పుకొని సంసారాలు సరి చేసుకోలేరా? కోర్ట్‌లో ఎవరో లాయరు, జడ్జిలు చెప్తేనేనా మీరు సంసారాలు చేసేది? ఆ! అన్నిటికీ చట్టాలే రావాలా? మనిషి జీవన ప్రమాణాలలో ప్రతిదానికి కోర్ట్‌లో లాయర్లు, కోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు, కోర్టు, లాయర్లు చెప్తే సంసారాలు జరుగుతాయా? నాకు భలే విడ్డూరంగా ఉంటుంది. ఈ యొక్క చర్య అనేది చాలా విడ్డూరం. మిగతా కేసెస్ కంటే ఏమో అనుకోవచ్చు. సంసారాలు జరిగే వాటికి కూడా పోలీసులు, లాయర్లు, జడ్జిలు. వాళ్ళిచ్చేటువంటి ఒక పేపర్ ఈళ్ళిద్దరి బంధాన్ని విడదీసేస్తుంది. ఈరోజు నుంచి మీరు భార్యాభర్తలు కారు పోండి అంటే భార్యాభర్తలు కారు. ఏంటి? ఆ! వస్తువులు సంతలో వస్తువులు బేరమైపోయింది. జీవ జీవితం అనేది. చాలా బాధాకరమైనటువంటి విషయాలండి ఇవి. చాలా సున్నితంగా కనిపిస్తాయి గానీ, జీవితంలో చాలా ఇబ్బంది పడేటువంటి అంశాలివి. చాలా బాధాకరమైనటువంటి అంశాలివి. కాబట్టి ఎప్పుడు కూడా అందరిలో మార్పు రావాలా భార్యాభర్తలలో. ముఖ్యంగా తల్లులుండారు. మహాతల్లులు. పెళ్ళిళ్ళు చేస్తానే అత్తగారి కొమ్ములొచ్చేస్తాయి. ఫోను చేస్తారు. ఏం తిన్నావు? ఏం వండినావు? 24 గంటలు అది ఏం మాట్లాడతారో ఏమో అర్థమే గాదు గానీ, చెవులు కొరిగేస్తా అంటారు. కొంపల్లో కూర్చొని ఏం పనుండదు. తినింది అరగదు. తినింది అరిగి సావదు. ఇయన్నీ ఏంటో పిచ్చాపాటి మాటలన్నీ మాట్లాడుకొని, ఒకరి సంసారంలో ఒకరు రాళ్ళేసి, జీవితాలు నాశనం జేసేస్తా అంటారు. నిద్ర లేచినాళ్ళ నుంచి వాడేమన్నాడు, ఈడేమన్నాడు, నీ మొగుడేమన్నాడు, నువ్వు చెప్పింది వినడా? ఏందో మోర్ ఇన్వాల్వ్‌మెంట్స్. ఒకరి లైఫ్‌లో ఒకరు ఇంటర్ఫియర్ అయిపోతారు. ఇంటర్ఫియర్ అయిపోయి అక్కడ ఏం జరుగుతోంది, ఏమనేది భార్యాభర్తలకు మాత్రమే తెలుస్తుంది. మొదలు వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యేసి మొత్తము తడిపి మోపెడంత చేసేస్తారు. దానివల్ల సంసారాలన్నీ పాడైపోతాయి. నేను ఈరోజు చెప్తున్నాను గదా! పెళ్లి చేసినారా, ఒకనికి కన్యాదానం ఇచ్చి మీ బిడ్డని కట్టబెట్టినారా, మీరు ఎప్పుడైనా 10కి ఓ రోజు పోయి మీ బిడ్డ బాగుందో లేదో చూసుకొని రండి తప్పులే. లేదు వాళ్ళొచ్చినారా మీరు మర్యాద చేయండి తప్పులే. పిత్తింది, దగ్గింది, వాళ్ళింట్లో ఏం చేసినారు, ఎక్కడ చేసినారు, ఒక కూర గూడా అని అమ్మ నా కొడుకుది కూర గూడా ఆ అమ్మను అడిగి ఏం వండాలనో వండుతుందనమాట. ఏంది సంసారాలా ఇవన్నీ? చాలా ఈ యొక్క సమస్య అనేది చాలా జటిలమైనటువంటి సమస్యలివి. బొచ్చా బోలెడు మంది సైకలాజికల్‌గా డిప్రెషన్స్‌లోకెళ్ళిపోయి, చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు. కొంతమంది లేడీస్ చేసేటువంటి ఈ యొక్క లేడీస్ గానీ, జెంట్స్ గానీ, లేడీసే ముఖ్యంగా లేడీస్ గూడా వాళ్ళు అనాలోచితంగా చేసుకునే నిర్ణయాల వల్ల ఇక్కడ వీళ్ళు సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకెళ్ళిపోయి డిఫరెంట్ వేరియేషన్ యాక్సెప్ట్స్‌లో వాళ్ళు చెడిపోవడం జరుగుతాంది.
వాళ్ళు ఏదో రంగంలో స్థిరపడాలని వాళ్ళు స్థిరపడతారు. పెళ్ళిళ్ళు చేసుకొని బాగుపడదామని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వచ్చిన వచ్చిన నుంచి ఆధిపత్యమే. వాడు చూస్తే వాని ఆధిపత్యం చెలాలని వాళ్ళు, వచ్చిన ఆధిపత్యం చెలాయించుకోవాలని అది. చిత్రహింసలనుకోండి పెళ్ళాలు. వస్తానే తల్లిదండ్రుల బాధ్యతలు వీళ్ళు చేయకూడదు. పెళ్ళాం చెప్పిందే వినాలి. పోనీ పెళ్ళాం చెప్పిందే వినేదానికి ఆ పెళ్ళాం చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉండదు. ఎందుకంటే 30 ఏళ్ళు కని, పెంచి, సాకి, సంతరించిన వాళ్ళను చూసుకోవాలా. నమ్ముకొని వచ్చిన దాన్ని చూసుకోవాలా. ఇద్దరిని బ్యాలెన్స్ చేయగలగాలి మగ పిల్లవాడు. వాడు ఒక తక్కెడలో ఇట్లా పెడితే 2 సమతూకం చేసినాడంటే ఒప్పుకోరు. ఇప్పుడు వచ్చేటువంటి మహాముదుర్లు అనమాట. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళే కానీ ఎవరో ఒకరు ఇప్పుడు సంసారం చెడిపోతుందంటే అక్కడ ఎవరో ఒకరి ప్రోద్బలం ఉంటేనే కదా సంసారాలు చెడిపోతాయి. ఊరికేనేనా చెప్పే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, ఈనే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా. అరే ఫ్యామిలీలో వాళ్ళు ఏం చెప్తున్నారు, మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా, మన భర్త ఏంది మన భార్య ఏంది, ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కదా, వాని అలవాట్లేమి, వాని మైండ్ సెట్ ఏమి, వాని సైకలాజికల్ ఫీలింగ్స్ ఏమి, వాడు ఎటువంటి వ్యక్తి అనేది ఖచ్చితంగా భార్యకు తెలుస్తుంది భర్త గురించి. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి, ఆ మధ్యకాలంలో సంసారం చేసింటారు కాబట్టి మిగతా వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ భార్య అంటే ఏంది అనేది భర్తకు, భర్త అంటే ఏంది అనేది భార్య ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అటువంటప్పుడు ఈ అర్థం లేని ఆవేశాలకు పోయి ఎవరో చెప్పినటువంటి చప్పుడు మాటలకు చెవులిచ్చి చెవులన్నీ తినేస్తారు. లాస్ట్‌కు మనిషిని కూడా తినేస్తారు మనుషులు. అటువంటి నా కొడుకులు, అటువంటి వాళ్ళు తయారైపోయినారు ఇప్పుడు. ఇనేదానికి నీ చెవు ఇచ్చినప్పుడు వాడు చెవు కొరుకుతాడు, నీకు మొత్తం కొరికి పారదింటాడు ఆడ. పోయేది ఎవరు సంకనాకి? నీ సంసారమే. చెప్పినోళ్ళు ఏమీ కాదు. వాళ్ళ సంసారాలు బాగానే ఉంటాయి. నువ్వే ఈడ చెడిపోయేది. అది ఆడేది గానీ, మొగోడు గానీ చెప్పుడు మాటలు వినకూడదు. అర్థం చేసుకోవాలా. మనం ఏం చేస్తున్నాం, ఏ విధంగా ముందరికి పోతున్నాం, మనం తీసుకునే చర్య ఏంది, దానివల్ల మనం ఏం పర్యవసానానికి వెళ్తాం, భవిష్యత్తులో మనకేమైనా చెడ్డ జరుగుతుందా ఏమి అని ఒకటికి 4 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఎవరైనా కానీ. ఉన్నాయి కదా కోర్టులు, స్టేషన్లు ఖాళీగా అని పరిగెత్తకూడదు. పెళ్ళిళ్ళు అయిపోతానిట్లే అంతా మంచిగానే జరిగిపోవాలా. వస్తానే రాజభోగాలు అనుభవించాలా. వస్తానే పూల పానుపులు ఉండాలా. 4 చక్రాల బండ్లు ఉండాలి తిరిగేదానికి. 5 అంతస్తుల మేడలు ఉండాలా. అన్నీ సమకూరాల అని అంటారు ఈ కాలంలో. అవసరమా? సాధ్యమా? కొందరు ఉండేవాడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఒకడు తరగతి స్థాయి నుంచి వచ్చింటాడు, ఒకడు చిన్న తరహా దగ్గర నుంచి అప్పుడప్పుడే ఎదుగుతా అంటాడు. పెళ్ళంటే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో చేసుకుంటాడు అనుకో. ఇప్పుడుండే కాలానికి అనుగుణంగా సెటిల్ అవ్వాలా అనేసి 23 నుంచి 30 లోపల చేసుకుంటారు. ఆ కాలంలో వాడు అప్పుడప్పుడే పునాదులు వేసుకొని అది ఆడదే కానీ మొగోడు కానీ ఎదిగేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళు వచ్చి తటిక్కని దాంట్లో రాయేస్తే వెన్న పడే టయానికి కొండ పగిలిపోయినట్లు ఇటు వాడు తల్లిదండ్రులకు చెప్పుకోలేడు, ఇట్లా భార్యకు చెప్పుకోలేడు. మధ్యాహ్నం మానసికంగా నలిగిపోయి ఛిద్రమైన జీవితాలు ఇన్ని. కొంతమంది వ్యసనాల ద్వారా సంసారాలు నాశనం చేసుకుంటే, కొంతమంది ఆ యొక్క అహంకారము, ఇగోల వల్ల సంసారాలు నాశనం చేసుకుంటారు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఆలోచించుకోవాలి. మనం మనుషులుగా పుట్టినాము,
మనం ఏ విధంగా బ్రతకాలా, సొసైటీలో మనం ఏ విధంగా పేరు తెచ్చుకోవాలా, ఏ విధంగా ముందరికి పోవాలని మనం ఆలోచన చేసుకోవాలా. ఒకడు చెప్పేది కాదు ఇది. చాలా బాధాకరమైనటువంటి అంశాలున్నాయి సమాజంలో. అందుకే వివాహ వ్యవస్థ అంటే అందరికీ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని ఈ సర్వేలు చెప్తున్నాయంటే కారణం ఏమో కాదు, ఇవే చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్దవి చేసుకొని సంసారాలు నాశనం చేసుకుంటున్నారు. వింత వింత పోకడలు. సినిమాలు, ఈ సీరియల్స్, ఈ యొక్క అంతర్జాలాలలో ఏంటి అవి చూసి జనం, యువత ఆ యొక్క సినిమా జీవితం 3 గంటలే. వాళ్ళు అక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తూ ఉంటారు. వాటిని నిజ జీవితంలోకి ఆపాదిస్తారు. ప్రాక్టికల్ అనమాట. చదువుకునేటప్పుడు ప్రాక్టికల్స్ చేయండిరా అంటే ఆడ చేయరు. ఎందుకంటే ఆడ చేస్తే మళ్ళా సైంటిస్టులు అయిపోతారు కదా, చేయరు. లైఫ్లోకి ఎంటర్ అయితేనే ఈడ చేస్తారు సైంటిస్టులు మాదిరిగా ప్రయోగాలు. ఎందుకో సంకనాకి పోయేదానికి. ఎఫర్ట్స్ పెట్టే చోట పెట్టరు. అనవసరం అనుకున్న చోట ఎఫర్ట్స్ పెడతారు. డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ మెంబర్స్ ఏం చేస్తున్నారు అనేది ఎవరికే కానీ అంతుపట్టడం లేదు. ఇటువంటి వాటికన్నిటికీ సాక్ష్యాలు అంటే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. చేసే ప్రతి ఒక్క చర్యను గమనించుకోవాలి. లోకంలో కుటుంబ వ్యవస్థ మీద దెబ్బపడితే ఇంట్లో మనుషులనే ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఒకరికి వివాహ వ్యవస్థ ద్వారా వాళ్ళు పరిచయం అయినారంటే ఇంట్లో మనుషుల మాదిరిగా ఫీల్ అయ్యి ఆమె పర్సనల్స్ వీడితో పంచుకుంటుంది, ఈమె పర్సనల్స్ వాడితో పంచుకుంటారు. ఎందుకంటే ఒక బంధం ఏర్పడింది, మనం జీవితాంతం కలిసిమెలిసి ముందుకు వెళ్తాము అని. అటువంటప్పుడు వాళ్ళ యొక్క ప్లస్సులు మైనస్లు నీకు తెలుస్తాయి, నీ ప్లస్సులు మైనస్లు వాళ్ళకు తెలియజేస్తారు. అప్పుడు నువ్వు దాన్ని, ఆ మైనస్ని ఏదైతే ఉందో దాన్ని ప్లస్గా చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలా, ఆ ప్లస్లు ఏవైతే ఉన్నాయో వాటిని డబల్ ప్లస్లుగా ఏర్పాటు చేసుకోవాలి. అంతేగాని వాడు ఏం బలము బలహీనతలు చెప్పినాడో వాని బలహీనతలను నువ్వు క్యాచ్ చేసుకొని, నీ బలహీనతలను వాళ్ళు క్యాచ్ చేసుకొని ఒకరికొకరు ఆధిపత్యం చలాయించుకోవాలా అని అనుకుంటే ఆ రిలేషన్షిప్స్ కొలాప్స్. ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థల్లో మార్పులు రావాలా, చాలా మార్పులు రావాలా. సొసైటీ చెడిపోతాను. ఇటీవల భార్యాభర్తల బంధానికే మచ్చ తెచ్చినారు ఒక జంట. సక్రమ సంబంధము నిర్వహించుకునేదానికి టైం లేదు జనాలకు. ఎందుకంటే సక్రమ సంబంధాలు అంటే భార్యాభర్తల బంధాలు. భార్య భర్తను ప్రేమించడం, భర్తను భార్య ప్రేమించడాన్ని సక్రమ సంబంధము అంటారు. సక్రమ సంబంధము కొత్తగా ఉందనుకుంటున్నారా? నేను అనుకునేది అట్లే. భార్యాభర్త అంటే ఆ యొక్క బంధానికి పర్మిషన్ ఉంటుంది. వివాహము అనేటువంటి ఒక 3 ముళ్ళు అనే తంతును పెట్టినారు పెద్దోళ్ళు. దాన్ని సక్రమ సంబంధము అంటారు. అంటే ఒక వయసు వచ్చినటువంటి ఇద్దరిని వయసు రీత్యా వచ్చేటువంటి కోరికలను అణుచుకోవడానికి వయసులో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆ అనుబంధాన్ని పెనేసుకుంటూ వృద్ధాప్యమైనటువంటి వయసులో ఆ అనుబంధం ద్వారా వారి యొక్క అవసరాలను వృద్ధాప్యంలో ఆయన అవసరం వాయన అవసరం ఏమ తీర్చుకునేదానికి వివాహ వ్యవస్థ అనేదాన్ని ఒకటి ఏర్పాటు చేసినారు. వీళ్ళిద్దరి మధ్యలో చిన్నటువంటి మొక్కలకు ఏ విధంగా తీగలు వస్తాయో అట్లా పిల్లలు అనేవాళ్ళు వస్తారు. ఆ పిల్లలకు
మనం మంచి నడవడిక, మంచి జ్ఞానం అందించి సొసైటీలో భావితరానికి ఒక మంచి ఆణిముత్యాలను ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఇదిగా జరుగుతాండేది. సక్రమ సంబంధాలు పోయి అక్రమ సంబంధాలకు పోతున్నారు. కొంతమంది తెలివి తక్కువ నా కొడుకులు, తెలివి తక్కువ ముండలు చేసేటువంటి పని ఏంటంటే, ఈ యొక్క సక్రమంగా సంసారం చేసుకునే చేత కాదు. ఎవరినో కానీ తెచ్చుకుంటారు. అక్కడ ముందు లవ్ చేసినోన్నో, లేకపోతే కానీ ఇక్కడ ఎవరినో కనుక అట్రాక్ట్ అయ్యో, ఆ జీవితాల్లో ఇంకొకరిని తెచ్చుకొని మూడో వ్యక్తిని, ఆ మూడో వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం ఆ క్షణిక తృప్తి కోసం, ఆ యొక్క ఆనందం కోసం భర్త భార్యను చంపుకోవడం, భార్య భర్తను చంపుకోవడం, వీడు ప్రియురాలి కోసం భార్యను చంపాడు, భార్య ప్రియుని కోసం భర్తను చంపాడు. లేదు మూడు మించితే భార్యాభర్తలు ఉద్దండులు. ఇప్పుడు జరిగింది కదా, వాడు వీడియో తీసినాడంట, ఇది రాసలీలలు కొనసాగించిందంట, డబ్బు పోగేసుకున్నానంట. చిత్తకార్తి కుక్కలు నయం కదరా మీకంటే. వేస్ట్ నా కొడుకల్లారా, వేస్ట్ లంజాములల్లారా. భార్యాభర్తల బంధానికే కలంకం తెచ్చినారు. ఎంతోమంది జీవితాలను నాశనం చేసినారు వాళ్ళు. వాళ్ళ యొక్క ధన దాహానికి ఎదుటివారి బలహీనతలను క్యాచ్ చేసుకొని వాళ్ళ భార్యాభర్త ఎవరో హేయమైన అదేదో చెప్తారే, హేయమైన చర్యలు చేసినారు వాళ్ళు. ఇలాంటి కొందరు చేసేటువంటి ఈ చర్యల వల్ల భార్యాభర్తల మచ్చకే కలంకం వచ్చేసింది. అటువంటి వాళ్ళను అందరూ చూస్తుండగానే ఊరి తీసేయాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చట్టంలో అంత పటిష్టం ఉంటేనే ఈ కాలంలో భయభక్తులు ఉంటాయి, కుటుంబాలు బాగుపడతాయి. అదేమంటే ఎవరితో అయినా తిరగచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, లివింగ్ రిలేషన్షిప్లంట, సహజీవనాలంట, ఎవరికి మూడు వస్తే ఎవరితో అయినా పనుకోవచ్చు, ఎవరి దానికి మూడు వచ్చినా ఎవరితో అయినా పనుకోవచ్చు అంట. వాళ్ళిద్దరూ అంగీకరిస్తే ఏమైనా చేసుకోవచ్చు. చట్టాలు ఇట్లాంటివేనా సమాజంలో ఉండాల్సిన చట్టాలు? అటువంటి వాటినేనా ఎంకరేజ్ చేయాల్సింది మనం? మన కుటుంబంలోనే ఒక అమ్మా నాన్న ఉంటారు, ఒక అక్క చెల్లి ఉంటారు, ఒక అక్క తమ్ముడు ఉంటారు, ఒక మనవడు మనవరాలు ఉంటారు. డిఫరెంట్ యాక్సెప్ట్స్లో డిఫరెంట్ రిలేషన్షిప్స్ మన కుటుంబంలోనే ఉంటాయి. వాయు వరుసలు ఉండవా? ప్రతి దానికి మంచి చట్టంలో మంచి విషయాలు కూడా ఉన్నాయి, అవి వాడుకోరు. చట్టంలో ఏదైతే కనుక లోచుకులు లోటుపాట్లు ఉంటాయో అవి తెచ్చి ముందర వేసుకుంటారు. దానివల్ల పోయేది మీరే నాశనం అయిపోయేది. చట్టానికి ఏమి ఇబ్బందిలే, చట్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏమి ఇబ్బందిలే. సంకనాకి పోయేది మీ జీవితాలే. ఎందుకంటే ఒక అర్థవంతమైన జీవితం బతికేదానికి చాలా కాలం సమయం పడుతుంది. దానికి ఓపిక సహనం ఉండాల. లేదు ఎట్టబడితే అట్ట బతుకుతామంటే ఎట్లయినా బతుక్కోవచ్చు. మనం 10 మాదిరిగా 10 సంవత్సరాలైనా బతకచ్చు, హంస మాదిరిగా 5 రోజులైనా బతకచ్చు, అంతా బతికే. కానీ బతికే విధానంలోనే మార్పు ఉంది. అది నీ ఇష్టం. ఇవన్నీ నేను ఏదో ఆవేశంగా చెప్తున్నానని మీరు అనుకుంటా ఉండొచ్చు, కానీ ఇవన్నీ మనసులోంచి వచ్చినటువంటి భావాలు. నాకు చాలా చూస్తూ ఉంటాను నేను సమాజంలో. చాలామంది పాపము సఫర్ అవుతూ ఉంటారు. అవి చూస్తే చాలా బాధేస్తుంది. ఒక మనిషిని ఇంకొక మనిషి ఈ విధంగా చేసుకోవటం అని అనిపిస్తుంది. ఎక్కడ బంధాలకు విలువ? ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎవరు మంచి ఎవరు చెడు, ఈ సమాజంలో ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు, రోజు రోజుకు
మనిషి చూస్తే భయపడే పరిస్థితికి వచ్చేసినారు ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ చూసినటువంటి కూడా నమ్మక ద్రోహాలు ఎక్కువ. నేను ఏమంటున్నానంటే వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పది. నమ్మకంగా ఉండి, నమ్మకంగా బతుక్కోండి. బతుకును సాధించుకోండి. బతుకును పండించుకోండి. అంతేగాని క్షణిక తృప్తులు, క్షణిక ఆవేశాలకు పోయి బ్రతుకును పాడు చేసుకోవద్దండి అని అందరికీ విజయకృష్ణ వినమ్రతతో చేతులు జోడించి మీ అందరికీ కూడా కోరుకుంటాను. ఇది ఏమంటే బతుకును పండించుకోండి నాయనా. బ్రతుకును బతుక్కోండి. బ్రతుకును పాడు చేసుకోవద్దండి అని చేతులు జోడించి చెప్తాను. ఎందుకంటే మీరు ఈ ఒక్కరు బాధ్యతాయుతంగా ఉండటం వల్ల కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబంలో వ్యవస్థ నిలబడితే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే మనం బాగుంటాం. అందరం బాగుంటాం. కాబట్టి అందరూ కూడా మంచి మంచి యాక్సెప్ట్స్ను మాత్రమే, పాజిటివ్ని పెంచుకోండి. నెగిటివ్ని వదిలేసేయండి. దయించి నేను చెప్పేది అదే. ఎందుకంటే బ్రతుకు అనేది ఎట్లా బ్రతికినా బతికే అనుకుంటే అది పొరపాటు. ఎట్టంటే అట్ట బతికేస్తామంటే అది గ్రహపాటే. ఖచ్చితంగా నీకు ఏదో ఓ రోజు చేటు చేస్తుంది. అది కర్మ ఎవరిని వదలదు. ఈరోజు కాలచక్రంలో నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను చేసేది ఎవరు చూడడం లేదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట, నన్ను ఎవరు చూడలేదని. కానీ అందరూ చూసింటారు. అది దానికి తెలియదు. అది కళ్ళు మూసుకొని ఉంటుంది కదా. అట్లా మానవ జీవితంలో మనం ఏం చేసినా ఎవరు చూడలేదు అనుకుంటే పొరపాటు. పంచభూతాలు ఉంటాయి, మనకు ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి అవి. మన కర్మ ఎప్పుడు కూడా కర్మ వదలదు ఎవరిని కూడా. దుష్కర్మ ఎవరిని వదలదు. మంచి కర్మ మీకు ఏ విధంగా వెన్నండు ఉండి కాస్తుందో దుష్కర్మ కూడా ఎప్పుడు వదలదు. కర్మ ఎవరిని వదలదు. ఎవరికి ఇచ్చేది వాళ్ళకి వడ్డీతో సహా ఇస్తుంది. అయినా అది గుర్తుపెట్టుకోండి. ఈ కాలానికి తగినట్లు సంపాదించుకోవాలా. స్వార్థం ఉండాల. ఎందుకంటే బ్రతకాలంటే కొన్ని కొన్ని ఉండాల. మరీ ఎక్కువగా ఉంటే అతి తెలివి గూఖాయ అంటారు. అంటే అతి తెలివి ఉండా కొడుకులు, అతి తెలివి వేస్ట్లు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. ఇంకా మీ ఇష్టం. మీ జీవితాలను సక్రమంగా బతికి సాధించుకుంటారో, అక్రమంగా బతికి ప్యాకప్ చేసుకుంటారో మీ ఇష్టం. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. పాజిటివ్గా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే పాజిటివ్ యాటిట్యూడ్తో పోవచ్చు. లేదు నెగిటివ్ యాక్సెప్ట్లోనే పోతానంటే నీకు జరిగేది కూడా నెగిటివే. ఎప్పుడో చెప్పాడు న్యూటన్ తాడ్లా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచే పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు చెడ్డ కర్మ చేస్తే చెడ్డే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎప్పుడు కూడా నిన్ను కుడికాలు ఎడమకాలు రెండూ ఉంటాయి. మంచి చేస్తే కుడికాలతో తంతారు, చెడ్డ చేసి ఎడమకాలతో తంతారు. కానీ కాస్త సమయం పడుతుంది ఎవరికైనా. కానీ ఏమి ఇక్కడే గూటం కొట్టుకొని ఎవ్వరూ ఉండరు. ప్రతి పుట్టినవాడు గిట్టక తప్పదు. ఖచ్చితంగా జనన మరణాలు అనేవి అందరికీ తప్పవు. అది ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కొడతాయో కూడా మనకు తెలియదు. మరి అందరికీ తెలుసు మనం పుట్టినాము చనిపోతామని కూడా తెలుసు. ఇక్కడే శాశ్వతమని కాదు అని కూడా తెలుసు. అయినా కానీ యువని ఇష్ట ప్రకారం వాడు వింత పొక్కడలకు పోయి ఏం చిన్న పెద్ద గురువు దైవం ఏమీ లేకుండా కాలర్లు ఎగరేసుకొని బతుకుతున్నారు. బ్రతుకు అనేది అంతా బ్రతికే కాదు. బాగా బ్రతకండి, విలువలతో కూడిన జీవితాన్ని గడపండి అని వినమ్రతతో, వివాహమే ముద్దు, ఒంటరితనం వద్దురా నాయనా, వివాహమే ముద్దు, సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలా. కాబట్టి
శృంగారమే జీవితం కాదు, శృంగారం జీవితంలో ఒక భాగం మాత్రమే, శృంగారమే జీవితం కాదు. కాబట్టి బాధ్యతలన్నీ విస్మరించి ఆ శృంగారం అనే గుంతలోనే పడతా నేను అంటే ఊపిరాడక సస్తారు అంటాను. అన్నీ ఉండాలి, షడ్రుచులు అంటారు, అన్నీ అనుభవించాలి మనిషి అయి పుట్టినాక. అట్లని ఏది శృతి మించకూడదు, చిత్తకార్తి కుక్కల మాదిరిగా పరిగెత్తకూడదు. మనకు జంతువులకు తేడా ఏముంది? నోరు లేని జంతువులు మనం ఒకటేనా? మనకెందుకు జ్ఞానం ఇచ్చినాడు దేవుడు? నోరు ఎందుకు ఇచ్చినాడు? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చినాడు? ఇవన్నీ ప్రాథమిక హక్కులు మనకు ఉన్నాయి అని ఇష్టం వచ్చినట్లు మనం ఏ విధంగా బ్రతుకుతామో, అది నా ఇష్టం, నా బతుకు, నేను ఎట్టైనా బతుకుతా అంటే నడ్డిరిగి సస్తావు. కాబట్టి కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా సూచనలు చేస్తే ఆ సూచనలు గమనిస్తూ నువ్వు చేసింది ఒకసారి ఆత్మవిమర్శన చేసుకొని, నీ మనసుకు ఆత్మవిమర్శ అంటే నిన్ను నీతోనే మాట్లాడుకో. ఒకసారి ఏదైనా పని చేసేటప్పుడు నీ ఆత్మారాముడే నీకు చెప్తాడు నువ్వు ఏం చేస్తావు, నువ్వు మంచి చేస్తావు, రే వెదవా చెడ్డ చేస్తావు అని నీకు వాడు చెప్తాడు లోపల. అది నువ్వు వినాల. వింటే నీకు మంచి జరుగుతుంది, వినకపోతే నీ కర్మ. నీలోనే ఉన్నాడు భగవంతుడు ఆత్మరూపంలో. ఆత్మ చెప్పింది వినండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీ. మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ నేనైతే అనుభవపూర్వకంగానే చేస్తాను. నేను అనుభవించే మీకు చెప్తాను. ఏదైనా పని చేసేటప్పుడు అది ఏ పనైనా కానీలే, మనం చేసేటప్పుడు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అరే మనం ఈ పని చేస్తున్నాం, ఏం చేద్దాం, చేయొచ్చునా చేయకూడదు అని మీలో మీరే మాట్లాడుకునేది అలవాటు చేసుకోండి. మీకు మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కానీ రాకపోతే కానీ నన్ను అడగండి. ఎంతసేపు మాట్లాడినా నాకు కోపం ఎక్కువ. ఈ కోపం కూడా నాకు ఊరికే రాదు. ఇట్లాంటివి ఏదైనా బాధ్యతారహితంగా జరిగినప్పుడు ఖచ్చితంగా నాకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించుకుంటున్నా ఇటీవల. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అంట. అట్లా నేను కూడా ఏదైనా కానీ చెడ్డ జరిగితే చూస్తూ ఉండేటువంటి మనస్తత్వం కాదు నాది. పేపర్లో వార్తాపత్రికల్లో వచ్చింది చూశాను నేను. వివాహ వ్యవస్థను చాలామంది యువకులు రిజెక్ట్ చేస్తున్నారు, రోజు రోజుకు వివాహం మీద మక్కువ తగ్గిపోతుంది అనేసి ఆ యొక్క యాక్సెప్ట్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను నా ఛానల్లో ఒక వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ మేలుకోవాలా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు ప్రత్యేకంగా నా ధన్యవాదములు. అలాగే విజయ్ కృష్ణ 3903 ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున వినమ్రతతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఏదైనా మాట్లాడి బాధ పెట్టుంటే, అన్యగా మాట్లాడి బాధ పెట్టుంటే దయుంచి నన్ను క్షమిస్తారని, లేదు నా వాక్యాలలో నేను మాట్లాడిన వాటిలో నిజం ఉంది అని అనుకుంటే ఆ నిజాన్ని మీరు గ్రహించి మీలో ఒక్కరిలోనైనా కానీ మార్పు కలిగి జీవితం పాజిటివ్గా ముందుకు పోతే నా యొక్క సమయం వృధా కాకుండా నేను వెచ్చించిన దానికి మీలో ఒక్కరు మారినా నేను నా సమయాన్ని యూటిలైజ్ చేసుకున్నగా భావిస్తానని, ఎప్పుడు ఎల్లప్పుడూ నా ఛానల్లో మంచి మంచి మోటివేషన్స్ ఇస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ విజయ్ కృష్ణ. జై హింద్.